ఓలా కంపెనీ సంచలన నిర్ణయం. కొత్త వ్యాపారంలోకి అడుగులు. ఓలా కంపెనీ ఇప్పుడు మరో కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టబోతోంది. అందుకోసం ప్లాన్ ను సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటి వరకు ఓలా క్యాబ్ సర్వీసులను అందిస్తున్న సంస్థ ఇప్పుడు కిరాణా డెలివరీ కంపెనీల్లోకి ప్రవేశించబోతోంది. దీనికోసం డిజిటల్ కామర్స్ కోసం ఓపెన్ నెట్వర్క్ ని ఎంచుకుంది. ఈ సేవ త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. భారతదేశంలో కిరాణా డెలివరీ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఢిల్లీ, ఎన్సీఆర్ సహా మెట్రో నగరాల్లో ఇటువంటి ప్లాట్ఫామ్లుగా బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. చాలా మంది వ్యక్తులు ఫోన్ కాల్ లేదా యాప్ ద్వారా ఆర్డర్ చేయడం ద్వారా ఇంట్లో కూర్చుని సరుకులను డెలివరీ చేయవచ్చు. అలాగే బ్లాంకెట్స్, బాస్కెట్స్ వంటి అనేక యాప్లు కూడా ఉన్నాయి. అయితే ఓలాకి కిరాణా డెలివరీ కొత్త కాదు. 2015 సంవత్సరంలో ఓలా బెంగళూరులో ఒక స్వతంత్ర ఆన్లైన్ కిరాణా దుకాణాన్ని కూడా ప్రారంభించింది. ఫుడ్ డెలివరీ యాప్ కూడా ఈ ఏడాది ప్రారంభించింది. దీని వెనుక ఉన్నటువంటి ఆలోచన ఏమిటంటే క్యాబ్లు, డ్రైవర్లు ఉదయం 9 నుండి రాత్రి 11 గంటల వరకు కిరాణా సామాగ్రిని పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ సేవ ప్రారంభించిన కొద్ది నెలలకే నిలిపివేసింది. దీని తర్వాత 2012 సంవత్సరంలో ఓలా వెంచర్ ఓలా డాష్ పేరుతో ముంబై, బెంగళూరులో కిరాణా డెలివరీ సేవలను ప్రారంభించింది. అందులో దాదాపుగా 15 దుకాణాలు ఉండేవి. 1 సంవత్సరం తర్వాత ఈ సేవ కూడా అకస్మాత్తుగా నిలిపివేసింది.